బిగ్ బాస్ మేనేజ్మెంట్ అసలు ఏం చేసావు ఇప్పుడు నువ్వు ఈసారి? అర్థమవుతుందా నువ్వేం చేసావో? కరెక్ట్‌గా పనిచేసావు. యెస్. అసలా లాస్ట్ టైమ్ 'రీతు' ఎలిమినేటెడ్ అయిపోయింది కదా! దాన్నయితే కొంతమంది ఆడియన్సు తీసుకోవట్లే. యాక్చువల్‌గా ఏందంటే ఆ అమ్మాయికి కొంచెం ఎక్కువ నెగటివిటీ ఉంది. బట్ స్టిల్ ఓటింగ్‌లో అయితే ఆ అమ్మాయి కూడా టాప్‌లో ఉంది. ఆ అమ్మాయి ఎలిమినేటెడ్ అయ్యే టైంలో టాప్‌లో ఉంది. బట్ అయినా కూడా ఆ అమ్మాయి ఎప్పుడైతే ఎలిమినేటెడ్ అయిపోయిందో ఆడియన్స్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కొంచెం అన్‌ఫెయిర్‌గా షో జరుగుతుందంటూ అంత ఆడియన్స్ అయితే తీసుకున్నారు. బట్ ఈసారి భరణి గారు, అదేవిధంగా సుమన్ అయితే ఎలిమినేటెడ్ అయిపోయారు బిగ్ బాస్ హౌస్ నుంచి. ఓకే. అది ఒక మంచి విషయమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఓటింగ్ ఆర్డర్‌లో వాళ్ళైతే ఇప్పుడు చాలా లీస్ట్‌లో ఉన్నారు. ఈ టైంలో వాళ్ళని సేవ్ చేసి ఈ సంజనాని డీమన్ పవన్ గాన ఎలిమినేటెడ్ చేసునుంటే ఈరోజు ఆడ అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద గొడవ జరిగేది. మన యూట్యూబర్స్ అదేవిధంగా వాళ్ళ ఫ్యాన్స్ బిగ్ బాస్ హౌస్ బయటకు వచ్చి పెద్ద గొడవ చేసేవారు. బట్ లక్కీగా ఏంటంటే మంచి డెసిషన్ అయితే తీసుకున్నారు. ఇంకొకటి కూడా ఏంటంటే ప్రెజెంట్ 7 మెంబర్స్ ఉన్నారు అక్కడ బిగ్ బాస్ హౌస్‌లో. ఓకే. ఈ 7 మెంబర్స్‌లో టాప్ 5 అనేదే వాళ్ళ ప్రిఫరెన్స్ ఏంటంటే టాప్ 5 పెడతారు మాక్సిమం. సో ఇద్దరిని తీయాలి తప్పదు. సో ఒకవేళ ఇద్దరిని తీయకపోతే టాప్ 6 పెడతారు. టాప్ 6లో పెట్టి ఇంకా వాళ్ళని ఇంకా ఫిల్టర్ చేయడం అది ఇది ఎందుకురా వచ్చింది ఇదంతా అని అనుకొని వాళ్ళైతే టాప్ 5 అయితే డిసైడ్ చేసి అయితే పెట్టారు. మొత్తానికి భరణి గారు అయితే ఎలిమినేటెడ్ అయిపోయారు. ఆయనైతే సెకండ్ ఎలిమినేషన్. అసలు భరణి గారు ఆయనకి చాలా ఛాన్సెస్ అయితే వచ్చాయి. అదే ఇంజూరీ అయ్యాడు. తర్వాత వెళ్ళిపోయాడు. మళ్ళీ లోపలికి వచ్చాడు. సో ఈయనైతే అక్కడక్కడ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. కొన్ని దగ్గరలో బాగా కనిపించాడు. బట్ ఏంటంటే ఓటింగ్ అయితే ఆ మనిషికి అంతగా లేదు. సో ఈ మనిషిని శివాజీ శివాజీ నుంచి అయితే ఏమైతే ఎక్స్పెక్ట్ చేశారో స్టార్టింగ్‌లో, సో అది ఈ మనిషి నుంచి కూడా వస్తది అని అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. బట్ రాలేదు. ఇది కూడా ఒక మైనస్ చేసుకోవచ్చు. బట్ ఇంకోటి కూడా సుమన్ గారి నుంచి అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు స్టార్టింగ్‌లో. ఈ మనిషి మంచి కమెడియను. సో ఇంకా బిగ్ బాస్ టీఆర్‌పీ ఆడికో వెళ్ళిపోద్ది. ఆ విధంగా దీన్ని క్రియేట్ చేస్తారైతే అనుకున్నారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అంత అయితే ఇవ్వలేదు అతను. సో ఇయే కారణాలు ఇంకా తప్పదు. బయటికి రావాల్సొచ్చింది వాళ్ళు. ఈ కారణాల వల్లే. అదేవిధంగా భరణి గారు, సుమన్ స్టార్టింగ్ నుంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా సేఫ్ గేమ్. అంటే ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వకుండా అంటే ఒక ఇద్దరు ముగ్గురిని వాళ్ళతోనే రిలేషన్‌తోనే ఉంటూ, వాళ్ళతోనే బాగా ఉంటూ అలాగే ఉన్నారు స్టార్టింగ్ నుంచి. సో, ఇప్పుడు ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అయితే వాళ్ళ ఒరిజినాలిటీ బయటకొచ్చేస్తది కదా! సో, అందువల్ల ఏందంటే వాళ్ళు సైలెంట్‌గా ఉండేవారు. బట్ ఏందంటే వాళ్ళు ఒరిజినాలిటీ బయటకొచ్చేసి ఎక్కడ నెగటివిటీ అయిపోతారని చెప్పి చాలా సైలెంట్‌గా ప్రొఫైల్ మెయింటైన్ చేసి సో